తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు వేదిక, ముహూర్తం ఇప్పటికే ఖరారైంది. ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సింది సోనియా, రాహుల్, ప్రియాంక ఖర్గేలను రేవంత్ స్వయంగా ఆహ్వానించారు. సోనియా గాంధీ, రాహుల్ హైదరాబాద్ లో జరిగే రేవంత్ ప్రమాణ స్వీకారానికి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కేసీఆర్, చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ లను ఆహ్వానిస్తుండటంతో వారిలో ఎవరు హాజరవుతారనేది ఆసక్తిగా మారుతోంది. ఇదే లిస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉండే అవకాశం ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ తరపున మంత్రిగా చేసిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సినీ పెద్దగా ఈ వేడుకకు వచ్చే అవకాశం ఉంది. రేవంత్ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్ర నాయకత్వం తరలి వస్తోంది. ఇక కేసీఆర్ తన పాలన ఎలా ఉంటుందనేది గెలిచిన తర్వాత జరిగిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. కేసీఆర్ తో సహా అందరినీ కలుపుకుపోతామని స్పష్టం చేశారు. రేవంత్ రాజకీయ జీవితం ఆరంభంలో బీఆర్ఎస్ లో పనిచేశారు. కేసీఆర్ ఓటమి లక్ష్యంగా పనిచేసిన రేవంత్ ఇప్పుడు స్వయంగా కేసీఆర్ ను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే కేసీఆర్ హాజరవుతారా లేక కేటీఆర్ వస్తారా అనేది స్పష్టం కావాల్సి ఉంది. అదే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ సీఎం జగన్, పవన్ కళ్యాణ్ ను రేవంత్ వ్యక్తిగతంగా ఆహ్వానించాలని నిర్ణయించారు. చంద్రబాబు రేపు రేవంత్ ప్రమాణ స్వీకారానికి హాజరు కావటం పైన ఇంకా క్లారిటీ లేదు. రేపు చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే టీడీపీలో 2 సార్లు ఎమ్మెల్యేగా, చంద్రబాబు విధేయుడిగా గతంలో పనిచేసిన రేవంత్ ఇప్పుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో చంద్రబాబు హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు వెళ్లిన సమయంలో కుమార్తె నిశ్చితార్థంకు చంద్రబాబు, భువనేశ్వరి హాజరయ్యారు. దగ్గరుండి పెద్దరికంగా కార్యక్రమం నిర్వహించారు. అయితే ఇప్పుడు పార్టీలు వేరైనా వ్యక్తిగత సంబంధాలతో హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ ను రేవంత్ ఆహ్వానించనున్నారు. కానీ ఏపీలో తుఫాను పరిస్థితుల కారణంగా ఏపీ నుంచి మంత్రి బుగ్గాన హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో రేవంత్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్, చంద్రబాబు, జగన్, పవన్ హాజరు పైన ఆసక్తి కనిపిస్తోంది. అదే విధంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం రానున్నట్లు సమాచారం. ప్రమాణ స్వీకార వేదిక నుంచి అందరి సమక్షంలో రేవంత్ కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీల పైన తొలి సంతకం చేయనున్నారు.